తాజా అంశాన్ని చూస్తున్నాం. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక తమిళ శరణార్థి పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు భారత్లో ఉండడానికి మీకు ఉన్న హక్కు ఏమిటని ప్రశ్నించింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ నడి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? భారత్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి శరణార్థులకు సంబంధించి ఒక తమిళియన్ తనకు భారత్లో ఆశ్రయం పొందేందుకు అవకాశం కల్పించాలని అందుకు అనుగుణంగా కోర్టు తగిన ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున తాను అధికారికంగా ఉండటానికి తనకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి శ్రీలంకకు చెందినటువంటి తమిళియన్ ఈ రోజు కోర్టుని ఆశ్రయించారు. పైన ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రాలతో కూడినటువంటి ధర్మాసనం మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అదేవిధంగా అన్నింటినీ పరిశీలించిన తర్వాత భారత్ ఏమీ ధర్మశాల కాదు, ధర్మసత్రం కాదు, ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి జనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు వీటన్నింటినీ కల్పించడానికే ప్రభుత్వాలు చాలా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ప్రపంచంలో రెఫ్యూజీగా ఉండేటువంటి ప్రపంచ దేశాల్లో తిరస్కరించబడినటువంటి ప్రతి ఒక్క కూడా ఉండాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇక్కడ ఉండటానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, మీకున్నటువంటి అర్హత ఏంటి, ఈ విషయంలో మీరు ఎందుకు భారతదేశాన్ని ఎంచుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నలన్నింటినీ పిటిషనర్ ముందు ధర్మాసనం ప్రస్తావించింది. వీటన్నిటికి అంశాలు అంటే ప్రధానంగా ఈరోజు భారతదేశంలో పెరుగుతున్నటువంటి రెఫ్యూజీస్, మరీ ముఖ్యంగా రోహింగ్యాలు కావచ్చు, తమిళనాడులో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి తమిళియన్స్ కొంతమంది శ్రీలంక నుంచి తమిళనాడుకు బదిలీ అయిన వాళ్ళు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ఎంచుకోవటం పట్ల సుప్రీంకోర్టు ఒకంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తంతో పాటు ఎందుకు భారతదేశాన్ని కోరుకుంటున్నారనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శరణార్థులందరికీ భారతదేశం ఒక స్థానిక కేంద్రం కావడానికి కానీ ధర్మశాల, ధర్మసత్రం లాంటిది కావడానికి అది సరైన విధానం కాదు అని చెప్పి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమిళనాడుకు అంటే శ్రీలంకకు చెందినటువంటి తమిళియన్ దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ధన్యవాదాలు అరుణ్.